అరవింద్ 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 అయ్యో అరవింద్ 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 ఏమైంది బాబు? అరవింద్ ఏమైంది బాబు? నీళ్ళు చల్లు. అరవింద్ అరవింద్ లే అరవింద్ 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 లే అరవింద్ లే అరవింద్ ఏమైంది? మెల్లిగా పైకి లే. మెల్లిగా సోఫాలో కూర్చో. కూర్చో మెల్లిగా కూర్చో అరవింద్. అరవింద్ ఏమైంది అరవింద్? ఎందుకలా పడిపోయావు? అబ్బే ఏం లేదండి. ఏం లేకుండా అలా ఎలా పడిపోతావయ్యా? ఏదో పెద్దవాళ్ళంటే ఏదో ఆరోగ్యం బాగోలేక పడిపోయారనుకోవచ్చు. వయసు కుర్రోడివి అలా పడిపోవడం ఏంటి? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అబ్బే అదంతా ఏం లేదు, కొంచెం బాడీ డీహైడ్రేట్ అయినట్టుంది. సరే అత్తయ్య, డాక్టర్ని పిలిపిస్తాను. అవునరా పిలిపించు. రాఘవ వద్దురా. ఇప్పుడు ఏమైందని? ఎండను పడొచ్చాం కదా, కాస్త కళ్ళు తిరిగినట్టున్నాయి. ఎండను పడి రావడం ఏంటి? కార్లోనే కదా వచ్చారు మీరు. అంటే వచ్చే ముందు గుడి కనిపిస్తే అలా గుళ్ళోకి వెళ్ళాము. ఎండలో కాస్త అటు ఇటు తిరిగేసరికి వాడికి డీహైడ్రేషన్ అయినట్టుంది. నేను వెళ్తూ వెళ్తూ హాస్పిటల్లో చూపిస్తానులే. ఇందులో పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. శుభమా అని చీరిద్దామని మీరొస్తే ఇలా అయిందేంటి వదినా? అలాంటివన్నీ పట్టించుకోకండి వదినా. మనిషి అన్నాక కళ్ళు తిరిగి పడిపోడా ఏంటి? ఏదో కొత్తగా వాడొక్కడికే వచ్చినట్లు. సర్లేండి, ఎలాగో అరవింద్కి బాలేదు కదా, ముందు రెస్ట్ తీసుకునివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్ళొచ్చు. ఎందుకు? ఒకసారి డాక్టర్ గారికి కూడా చూపిస్తే బాగుంటుంది. వెళ్తూ వెళ్తూ హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకువెళ్తాను. అత్తయ్య, నువ్వు ఒక్కదానివి ఎలా తీసుకెళ్తావు? నేను కూడా వస్తాను హాస్పిటల్కి. వద్దు రాఘవా, నేను డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాలే. అరవింద్ పదరా. మెల్లిగా. అలాగే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? ఏంటి రుద్రాణి, దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకుండానే అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావా? అయినా 3 రోజుల్లో పెళ్లి కదా, ఇంకా దాని గురించి ఆలోచించడానికి ఏముంది? నేను ఆలోచిస్తోంది ఆ పెళ్లి గురించి కాదు. అలేఖ్య ఏదో పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది. తనేదైనా యాక్టివ్గా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి విషయం మనకి తెలిసేది. తనే ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఇక మనకెలా ఉపయోగపడుతుంది? అవునా? ఏంటంటే ప్రాబ్లం? ఏంటో లేనిపోనివన్నీ నెత్తికి తెచ్చుకుంటుంది. తనే ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితికి వచ్చింది. పైగా 3 రోజుల్లో పెళ్లి అంటున్నారు. అటు చూస్తే దాని పరిస్థితి అలా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటోనని ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఏం జరిగితే ఏంటి? మనకు కావాల్సిందేంటి? ఆ అమ్మాయి పెళ్లి వాడికి నచ్చిన వాడితో జరగడం. ఆ పెళ్లి అయిపోతే మన కొడుకు పెళ్లి సంగతి ఏంటో మనం ఆలోచించుకుందాం. వాళ్ళు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ వరకు కరెక్ట్ గానే ఉన్నారు. కానీ వీడిపైన నాకు నమ్మకం లేదు. తీరా పెళ్లి టైంకి
వాడు వెళ్లి గుడికి తీసుకువెళ్లి తాళి కట్టి తీసుకొచ్చేస్తాడేమోనని, అలాంటి ఘనకార్యం ఏమైనా చేస్తాడేమోనని చాలా భయంగా ఉంది. ఒకసారి అనుభవం అయింది కాబట్టి వాళ్ళేమో అంత అజాగ్రత్తగా ఉండరులే. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ పెళ్లి జరిగిపోయినా కూడా వీడితో తలనొప్పి కదా. నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరిగిపోయింది అని ఆ బాధ తట్టుకోలేక వీడేమైనా చేసుకుంటాడేమోనని అది కూడా ఒక భయం వేస్తోంది. ప్రేమించిన అమ్మాయి దూరం అయిందని ఏదో చేసుకోవడానికి వాడేం 17 ఏళ్ల కుర్రోడేం కాదు. వాడికి ముందు వెనక ఆలోచించుకునే తెలివితేటలున్నాయి. ఆ వయసు ఉంది. తొందరపడే వయసుకి ఆలోచించే వయసుకి మధ్యలో ఉన్నాడు వాడు. కొంచెం మనం కంట్రోల్ చేయగలిగితే చాలు. మీరు చెప్పినంత సులువు కాదు కంట్రోల్ చేయడం. ఇప్పటి వరకు మనం కంట్రోల్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం. ఏం జరిగింది? వాడనుకున్నదే చేసుకుంటూ వచ్చాడు. చూడు రుద్రాణి, పిల్లాడని తర్వాత గొడవ చేస్తాడు. వాడు 10th క్లాస్లోనే నాకు బైక్ కావాలని గొడవ చేశాడు. ఎక్కడ కింద పడిపోతాడో ఏమవుతాడని మనం వద్దన్నాం. అలిగాడు. అన్నం తినడం మానేశాడు. మనతో మాట్లాడడం కూడా మానేశాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్ ఎవడో బైక్ మీద నుంచి కింద పడిపోయి వాడి కాళ్ళు చేతులు విరిగాయి. వాడంతటికి వాడే బైక్ వద్దులేనా అన్నా అన్నాడు. అలాగే ఈ క్షణానికి మనం టెన్షన్ పడినా కూడా నిదానంగా అన్నీ వాడే అర్థం చేసుకుంటాడు. తన దారిన తను వెళ్ళినప్పుడు నా దారి నేను చూసుకోవడంలో తప్పేం ఉందిలే అని మనం చెప్పిన మాట వింటాడు. మన దారిలోనే వాడు నడుస్తాడు. నువ్వు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకు. అదే జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముందండి? ఏమవుతుందో ఏంటి అనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో సగం బుర్ర పాడవుతోంది. అదే అలేఖ్య అందుబాటులో ఉండుంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని మనకేదైనా ఇబ్బంది జరుగుతుందేమో, లేదు అంటే దాని రకంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్లే ఈ టెన్షన్ అంతా. ఏమీ జరగదు. ఆ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. చూశారుగా ఇప్పుడేమైందో? నేను బయటికి వెళ్ళిందని చెప్తే లేదు ఇంట్లోనే ఉన్నానంటూ కావాలనే సీన్ క్రియేట్ చేసింది. తను ఉన్న దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా అది అర్థం చేసుకుని త్వరగా దాన్ని బయటికి పంపించేయండి. రే, అలానేం కాదులేరా. తనని బయటికి పంపించడం పెద్ద కష్టమేం కాదు. బయటికి వెళ్ళాక చాలా సమస్యలొస్తాయి. అందుకే తను ఇక్కడుంటే మంచిదని ఉండనిచ్చాం. తను ఇంట్లో ఉంటే ఏదో పద్ధతిగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం అక్క. తప్పులు చేయడానికి అలవాటు పడిన మనిషి తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటుంది, కానీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. నాకేం తెలుసు బావా? నేనొచ్చేసరికి ఏంటమ్మా బయటికి వెళ్ళావా అని అడిగారు. నేనెక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను. మీరందరూ కలిసి అబద్ధం చెప్పిన విషయం నాకు తెలియదు కదా.